హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్వికా ఛానల్. ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ యొక్క విజువల్ స్టూడియో కోడ్ అంటే విఎస్ కోడ్ని విండోస్ 11లో ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే మొదటిసారి ఎలా ఓపెన్ చేయాలో పూర్తిగా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీరు జావా, పైథాన్, సి++, జావా స్క్రిప్ట్ లేదా వెబ్ డెవలప్మెంట్ లేదా డెవాప్స్ లేకుంటే ఆటోమేషన్ టెస్టింగ్ ఏదైనా నేర్చుకోవాలనుకున్న విఎస్ కోడ్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిన కోడ్ ఎడిటర్ అన్నమాట. ముందుగా విజువల్ స్టూడియో కోడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. విఎస్ కోడ్ అంటే మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఒక ఫ్రీ, లైట్ వెయిట్ మరియు పవర్ఫుల్ కోడ్ ఎడిటర్. దీనిలో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రాయవచ్చు, ఎడిట్ చేయవచ్చు, డీబగ్ చేయవచ్చు, అలాగే వేలాది ఎక్స్టెన్షన్స్ ద్వారా ఫీచర్స్ని కూడా ఇంటిగ్రేట్ చేయవచ్చు. ఇది విండోస్, మ్యాక్ ఓఎస్, లినక్స్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. విఎస్ కోడ్ ఎందుకు అంత పాపులర్ అంటే ఇది పూర్తిగా ఫ్రీ, చాలా ఫాస్ట్ మరియు లైట్ వెయిట్. సో మెయిన్గా ఏంటంటే ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి సపోర్ట్ చేస్తుంది. సో జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, సి++ కావచ్చు, వెబ్ డెవలప్మెంట్లో జావా స్క్రిప్ట్ కావచ్చు, హెచ్టిఎంఎల్ కావచ్చు, సిఎస్ఎస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లాంగ్వేజెస్కి ఇది సపోర్ట్ చేస్తుంది. గిట్ ఇంటిగ్రేషన్ అనేది ఇన్బిల్డ్గా ఉంటుంది. సో ఎక్స్టెన్షన్స్ ద్వారా ఐడీలా పవర్ఫుల్గా మార్చుకోవచ్చు దీన్ని ఉపయోగిస్తే. సో ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ ఆఫ్ డెవలపర్స్ దీన్ని ఉపయోగిస్తున్నారంటే ఈ ఎడిటర్ ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలంటే, సో గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏం చేద్దాం అంటే సెర్చ్ బార్లో విఎస్ కోడ్ అని ఉందిగా, ఇలా సెర్చ్ చేయండి. సో మైక్రోసాఫ్ట్ యొక్క అఫీషియల్ విజువల్ స్టూడియో కోడ్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి. మీ ఆపరేటింగ్ సిస్టమ్ను ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి డౌన్లోడ్ బటన్ చూపిస్తుంది కదా, విండోస్ ఫర్ డౌన్లోడ్స్పై క్లిక్ చేయాలి. ఇన్స్టాలర్ అనేది డౌన్లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. సో డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ ఫోల్డర్లోకి వెళ్ళి దీన్ని ఇక్కడ కట్ చేసి డెవ్ ఫోల్డర్ సాఫ్ట్వేర్స్లో పెట్టేస్తాను. సో నౌ ఈ ఇన్స్టాల్పై డబుల్ క్లిక్ చేద్దాం. సో లైసెన్స్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, ఐ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్ అని క్లిక్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. మీరు కావాలంటే ఈ లైసెన్స్ని రీడ్ చేయండి. ఇన్స్టాలేషన్ లొకేషన్ను డిఫాల్ట్గా ఉంచేయచ్చు, బట్ నేనైతే చేంజ్ చేసేస్తున్నాను. సో బై డిఫాల్ట్గా ఈ లొకేషన్లో చేంజ్ అవుతుంది, బట్ నేను చేంజ్ చేసుకుంటున్నాను. సో టెక్వికా, సో డెవ్, సో సాఫ్ట్వేర్స్లో క్లిక్ ఇచ్చాను. సో నా ఇన్స్టాలేషన్ లొకేషన్ అనేది చేంజ్ చేసి మీరు కావాలంటే డిఫాల్ట్గా ఉంచేసుకునేయండి. సో నెక్స్ట్ పై క్లిక్ చేద్దాం. దీని యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచేయండి. ఇది ఎందుకంటే స్టార్ట్ మెనూలో వచ్చే నేమ్ అన్నమాట. సో ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ని దీనిపై చెక్ చేశాను. తర్వాత యాడ్ ఓపెన్ విత్ కోడ్ యాక్షన్ ఉంది కదా, సో దీనిపై ఇవి రెండు పైన మనం క్లిక్ చేసుకుందాం. ప్రత్యేకంగా ఇదైతే మనం క్లిక్ చేయాలి, యాడ్ టు పాత్ అనేది. ఇది ఎనేబుల్ అయితేనే మనకు కమాండ్ ప్రాంప్ట్ ఆర్ విండోస్ టెర్మినల్ నుంచి కూడా విజువల్ స్టూడియోని చేయవచ్చు. కాకుండా నేను ఇవి రెండు కూడా క్లిక్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేస్తున్నా. సో మనకు చూపిస్తుంది కదా లొకేషన్, ఇది స్టార్ట్ మెనూలో వచ్చే ఫోల్డర్ నేమ్ ఇది. సో నాకు కావాల్సిన అడిషనల్ థింగ్స్ని కూడా నేను చెక్ చేశాను. సో ఫైనల్గా ఇన్స్టాలర్పై క్లిక్ చేద్దాం. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. ఓకే, కంప్లీట్ ద విజువల్ స్టూడియో కోడ్ సెటప్ విజువల్ అంటే ఇది మనకు ఇన్స్టాలేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే లాంచ్ అవుతుంది. సో నేను ఇక్కడ అన్చెక్ చేసి ఫినిష్ చేస్తున్నా. సో డెస్క్టాప్లోకి వెళ్తే మీరు చూసారు కదా, ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇన్స్టాల్ అయింది. సో దీన్ని ఓపెన్ చేసే ముందు ఒకసారి వర్షన్ని చెక్ చేద్దాం.
సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి కోడ్ -వర్షన్, ఇక్కడ మీకు వర్షన్ నెంబర్ కనిపిస్తేనే విఎస్ కోడ్ సరిగ్గా ఇన్స్టాల్ అయినట్టు. సో నాకైతే కనిపించింది 1.127.0. సో విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇన్స్టాల్ అయ్యింది. సో ఓపెన్ చేద్దాం. సో డబుల్ క్లిక్ ఇచ్చాను. మ్యాక్సిమైజ్ చేద్దాం. వెల్కమ్ టు విఎస్ కోడ్, సైన్ ఇన్ టు యూజ్ ద గిట్ హబ్ కోపైలట్. ఓకే, సో మన గిట్ హబ్ కోపైలట్ కావాలంటే ఇక్కడ మనం సైన్ ఇన్ చేయాలి. ప్రజెంట్ వద్దు, నేను ఇంటిగ్రేట్ చేసుకుంటాను అవన్నీ. కంటిన్యూ వితౌట్ సైనింగ్. సో లైట్ కాంట్రాస్ట్. ఓకే, సో ఇది కలర్ అడుగుతుంది. సో నేను డార్క్కి వెళ్ళిపోతున్నాను. సో కంటిన్యూ, గెట్ స్టార్టెడ్. సో విజువల్ స్టూడియో కోడ్ అనేది మీకు ఇలా ఉంటుంది. సో మీకు ప్రాజెక్ట్ని ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ని క్లిక్ చేసి మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మీరు చూడొచ్చు. సో కమింగ్ సెషన్లో నేను ఇది ఎలా యూజ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby. Slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. 'Cause paradise is wherever we make it.